నమస్కారం అండి. నేను మీ కూని అంకబాబు. ఈరోజు ఒక పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రానికి వచ్చాం. అదేంటంటే కాశీనాయన స్వామి ఆశ్రమం, దత్త ఆశ్రమం అన్నమాట. ఇది ఆత్మకూరు అవుట్స్కట్స్లో ఉంటుంది. అంటే ఆత్మకూరు నుంచి చేజర్లు వెళ్ళే రూట్లో ఉంటుందన్నమాట. ఇక్కడి నుంచి మనం చేజర్లకు వెళ్ళి మార్గ మధ్యంలో ప్రభాస్ కల్కి సినిమా చూసినటువంటి ఆ శివాలయం కూడా చూడొచ్చు అనమాట. మనం ఈ ఆత్మకూరు ఈ కాశీనాయన ఆశ్రమం దాటుకొని వెళ్ళిన తర్వాత వెంటనే పక్కనే బొగ్గేరు, పెన్నాలో కలిసేటువంటి బొగ్గేరు ఉంటుంది. ఆ తర్వాత పెన్నా అది ఉంటుంది. ఆ తర్వాత ఆ శివాలయం చేరుకోవచ్చు. దానికంటే ముందు మనం ఈ కాశీనాయన ఆశ్రమాన్ని చూద్దాం. ఇంతకుముందు నేను ఆ శివాలయం గురించి ప్రభాస్ కల్కి సినిమా శివాలయం గురించి వీడియో చేస్తున్నాను. ఇది ఈ లేటెస్ట్గా తెలిసింది. ఈ ఆశ్రమం గురించి చాలా విశేషాలు ఉన్నాయండి. ఇక్కడ ఉన్నసేపు ఎలా ఉంటుందంటే కైలాసంలో ఉన్నట్టే ఉంటుంది. చాలా విశిష్టతలు, సకల దేవతలు ఇక్కడ కొలువై ఉన్నారన్నమాట. ఈ ప్రాంతాన్ని తిరణాల తెప్ప అంటారు. ఏమంటారు? తిరణాల తెప్ప అంటారు. ఈ ఆత్మకూరు నుంచి బస్ సౌకర్యం ఉంది, ఆటో సౌకర్యం ఉంది. ఎప్పుడు కూడా ఇక్కడ జనాలు రద్దీగా వస్తూ పోతూ ఉంటారన్నమాట. భక్తులు విశిష్టమైనటువంటి క్షేత్రం అన్నమాట. ఈ విశేషాల గురించి ఆ స్వామీజీ గురించి ఆ కాశీనాయన గురించి మళ్ళీ స్టోరీ మొత్తం చెప్తాను నేను. మీరు చూసారంటే చాలా విభిన్నమైనటువంటి కొండ. దీన్ని తిరణాల తెప్ప అంటారు. చూడండి, ఇక్కడ ప్రతిరోజు కూడా అన్నదానం జరుగుతుంది. ఇక్కడ ఇంకా చాలా విశేషాలు ఉన్నాయండి. చాలా అంటే చాలా విశేషాలు ఉన్నాయి. అవన్నీ కూడా మీకు చూపిస్తాను నేను. ఇంకా కొండ చుట్టూ కూడా మనం ప్రదక్షిణ చేద్దాం. కొండ చుట్టూ అన్నీ కూడా విశేషాలే, అవన్నీ కూడా మీకు చూపిస్తాను. కాబట్టి వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి. అదే చెప్పాను కదా, వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ తొలిసారి చూస్తున్న వాళ్ళు తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. మొత్తం ఈ క్షేత్రాన్ని మొత్తం మీకు దగ్గర నుంచి చూపిస్తాను. చాలా విశేషమైన ప్రదేశం అన్నమాట. చూస్తున్నారు కదా, శ్రీ కాశీనాయన ఆశ్రమం, తిరణాల తెప్ప, ఆత్మకూరు. ఇది ఇప్పుడు మనం ఆశ్రమంలోకి రాగానే ముందు కనిపించేటువంటి దృశ్యం అన్నమాట. ఇప్పుడు ఆ తెప్ప చుట్టూ తిరగదాం, ఆ కొండ చుట్టూ తిరగదాం. విశేషం ఏంటంటే ఈ కొండ చుట్టూ అష్టదిక్పాలకులను ఏర్పాటు చేశారు. అష్టదిక్పాలకుల్ని చూడండి. వరుణుడు పడమర దిక్కుకు అధిపతిన. దీంతోపాటు మరిన్ని విశేషాలు ఉన్నాయి, అవి కూడా చెప్పుకుందాం. కొండపైన మనకు కనిపించేటువంటి వివిధ దేవతా ప్రతిమలు, విగ్రహాలు, అవి కూడా అద్భుతంగా ఉంటాయి. వాటి కూడా మనం దగ్గర నుంచి చూద్దాము. మనం ప్రస్తుతం అయితే కొండ చుట్టూ చూసే విశేషాలు చూస్తాం. ఇప్పుడు చూడండి, యముడు మార్కండేయుడిని తీసుకుపోయేటువంటి క్రమం, అలాగే కొండ మీద నిటలాక్షుడు నాట్యం చేసినటువంటి విగ్రహం మనం అనేక ఇంకా దగ్గర నుంచి చూద్దాము. ఈ తర్వాత కొండ చుట్టూ తిరగడానికి కూడా ప్రదక్షిణ కింద లెక్కేస్తారు. వాయుదేవుడు వాయువ్యానికి అధిపతి వాయుదేవుడు. ఇట్లా మన దేవతలను చూసుకుంటూ కొండ ప్రదక్షిణ చేయడం వల్ల పుణ్యం అనేది ఖచ్చితంగా కలుగుతుందని ఇక్కడ వారు చెప్తారు. ఇక్కడ కనకదుర్గాదేవి అంటే మనం ఇటు రాగానే చిన్న గుహలాగా ఉంటుంది. ఇక్కడ దేవతా విగ్రహం ప్రతిమలు ఏర్పాటు చేస్తున్నారు. కనకదుర్గాదేవి ముందు శివలింగం. అటుపక్క చూడండి, పోతూరి బ్రహ్మం గారు శిష్యుడు సిద్ధయ్య, పక్కనే పరమశివలింగం. ఇక్కడ మీరు గమనించంటే చాలా దగ్గర శివలింగాలే కనిపిస్తాయి. అందువల్ల కారణం కూడా మీకు చెప్తాను తర్వాత, ఎందుకైతే ఇట్లా అనేది. ఇట్లాగా ఎటు చూసిన మెట్లు చక్కగా ఉంటాయి. ఈ రూపం చూడండి, అద్భుతమైన రూపం. శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలని ఒకే రూపంలో మనకు చూపించేశారు. అద్భుతంగా చూడండి. ఆ పక్కనే శ్రీ శ్రీ వీరభోగ వసంతరాయలు. ఇక్కడ చిన్న గుహ ఉంటుంది. ఆ గుహ కూడా ఏనుగు ఆకారం ఏర్పాటు చేసి లోపల వీరభోగ వసంతరాయలని ఏర్పాటు చేశారు. ఈ వీరభోగ వసంతరాయలు ఎవరు? బ్రహ్మంగారు కలిగాంతంలో వీరభోగ వసంతరాయలుగా మళ్ళీ వస్తామని చెప్పారంట. దాన్ని సంబంధించి విగ్రహాన్ని లోపల ఏర్పాటు చేస్తున్నారు. చూడండి, వీరభోగ వసంతరాయలు, శ్రీ 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 వీరభోగ వసంతరాయలు విగ్రహం. ఇది కూడా కొండ గుహలో మా ముఖద్వారము ఏనుగు ఆకారంలో అద్భుతంగా ఉంది కదా. ఇటువంటి విశేషాలు ఒకే దగ్గర కుబేరుడు ఉత్తరానికి
అధిపతి కుబేరుడు. ఆ పక్కనే రావణాసురుడు చూపిస్తాను మీకు. దగ్గరికి వెళ్దాం. రావణాసురుడు దశకంఠుడు. రావణాసుర విగ్రహం చూడండి ఎంత హుందాగా ఉందో. అటువైపు ఈ రావణాసుడికి ఇందాక మనం చూసినటువంటి పోతుల బ్రహ్మ గారి మధ్యలో ఈ సింహం తల ఆకారంలో లోపల పరమేశ్వరుడు కొలువై ఉన్నారు. నంది పరమేశ్వరుడు చాలా ప్లెజెంట్గా ప్రశాంతంగా ఉంటుందండి. మనం ధ్యానం కూడా చేసుకునే అవకాశం ఉంది. చాలా గొప్పగా బాగుంది చూడండి. ఆ పక్కనే నేను చెప్పాను కదా, కొండ చుట్టూ ఎక్కడ చూసినా శివలింగాలే, ఇటు చూసినా శివలింగాలే. ఎత్తులు, ఋషులు, మునులు ఎక్కడ చూసిన కొండంతా వారే ఏర్పాటు చేస్తున్నారన్నమాట. ఇలా ఎందుకని శివలింగాలను ఏర్పాటు చేశారంటే ఇక్కడ ఒక ఆంతర్యం కూడా ఉంది. ఈ యొక్క కాశీనాయన యొక్క పుట్టుకకి పరమేశ్వరునికి సంబంధం ఉంది. ఏంది అంటే ఆయన కథ మళ్ళీ నేను చెప్తాను. నేను ముందు విశేషాలు చూద్దాం. ఈ కుటీరం పక్కకు దగ్గరగానే కుటీరం. ఈ కుటీరం లోపల మరికొన్ని దేవతా విగ్రహాలు దగ్గర ఎటు చూసినా దైవత్వం దైవత్వం దైవత్వం. చూడండి, నరసింహస్వామి, అమ్మవారు, పక్కనే పోతుల బ్రహ్మం గారు, తర్వాత సిద్ధయ్య అని శిష్యుడు. కుటీర్ ఇక్కడ కూడా మనం ధ్యానం చేసుకోవచ్చు. ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఇటువంటి ఆటంకాలు ఉండవన్నమాట. అమ్మవారు ఉత్సవ విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ. ఈ యొక్క కుటీరానికి ఎదురుగా మారేడు చెట్టు కింద దేవతా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఎదురుగా గుర్రం మీద వాహనంగా ఒక అమ్మవారిని ఏర్పాటు చేస్తున్నారు. తర్వాత అటువైపు చూడండి, ఇది ఉత్తరం వైపుగా బ్రహ్మ సరస్వతీదేవి. అటు తర్వాత తూర్పు దిక్కుగా చూడండి పరమేశ్వరుడు, పార్వతీదేవి. అటు తర్వాత దక్షిణ దిక్కుగా శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి. చూసాను, ఎటువైపు తల తిప్పినా, ఎటువైపు తల తిప్పు చూసినా ఆకాశంలో నక్షత్రాలలాగా దేవతామూర్తులు కనిపిస్తారు. శివలింగం అంటే ఈ కుటీరానికి పక్కనే కొండ మీద ఒక పక్క శివలింగం, ఎటు చూసినా శివలింగాలే శివలింగాలే శివలింగాలే. ఆ తర్వాత ఈశాన్యుడు అంటే పరమేశ్వరుడు. ఉత్తరం తర్వాత ఈశాన్యుడు. ఉత్తరానికి కుబేరుడు, ఉత్తరానికి కుబేరుడు ఉంటాడు. ఆ తర్వాత ఈశాన్యానికి వచ్చి పరమేశ్వరుడు అనమాట. ఇప్పుడు ఇంద్రుడు. ఇంద్రుడు తూర్పు దిక్కుకి అధిపతి. తూర్పు దిక్కుకి అధిపతి ఇంద్రుడు అన్నమాట. ఆ తర్వాత తూర్పు తర్వాత ఆగ్నేయం, ఆగ్నేయుడు, ఆగ్నేయ దిక్కు అధిపతి. ఆ తర్వాత దక్షిణం వస్తుందన్నమాట. అది కూడా చూపిస్తాను. ఇప్పుడు ఈ లోపల పరమేశ్వరుడు. మధ్య మధ్యలో ఎక్కడ చూసినా ఇదే శివలింగాలు శివలింగాలు శివలింగాలు. ఎక్కడ ఎటు చూసినా శివమయం. దీనికి కారణం ఉంది, చెప్తాను నేను. ఎత్తులు, మునులు, ఋషులు మామూలుగానే ఉంటారు. తర్వాత మరో శివలింగం కొండ మీద. ఎందుకింత పరమేశ్వరునికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఇందాక చెప్పాను. ఆ పరమేశ్వరుడికి ఆ వంశతో వరం వల్ల పుట్టారంట. ఇది దక్షిణం యముడు. నాకు చెప్పాను కదా, దక్షిణ దిక్కు అధిపతి యముడు. తర్వాత నైరుతి యొక్క అధిపతి నివృత్తి. ఇట్లాగా 4 దిక్కులు 4 మూలలకి అష్టదిక్పాలను ఇలా ఏర్పాటు చేశారు. మధ్య మధ్యలో ఇక దేవత ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఇక మనం చూసేది అంటే కొండ మీదకి వెళ్తున్నాం. ఆ తిప్ప మీదకే వెళ్తున్నాం. వెళ్ళే మార్గంలో ఈ పంచముఖ ఆంజనేయ స్వామి దగ్గర చూద్దాము. కింద ఉన్నటువంటి అది రాసింది ఏంటంటే పంచముఖ ఆంజనేయ స్వామిని స్తుతిస్తూ, పంచముఖ ఆంజనేయ స్వామిని స్తుతిస్తున్నటువంటి మంత్రం అనమాట. ఈ స్వామి చూడండి, పంచముఖ ఆంజనేయ స్వామి. ఈయన గురించి నేను కొన్ని వీడియో కూడా చేస్తున్నాను త్వరలో. ఈ పంచముఖ ఆంజనేయ స్వామి గురించి మళ్ళీ చెప్పుకున్న తర్వాత ఆ పక్కనే ఆ పంచముఖ ఆంజనేయ స్వామికి అటువైపు ఇటువైపు శివలింగాలను ఏర్పాటు చేశారు. ఎందుకంటే ప్రధాన కారణం చెప్పాను, ఈయన శివుని వరం వల్ల పుట్టాడు. ఏంటంటే ఈయన యొక్క కాశీనారాయణ స్వామి యొక్క చరిత్ర కథ చెప్పుకుందాం. ఏంటంటే ఈయన నెల్లూరు జిల్లాలో సీతారామపురం మండలంలో ఉన్నటువంటి బెడుసుపల్లి అనే గ్రామం ఈయన యొక్క పుట్టినిల్లు.
అక్కడ సుబ్బారెడ్డి కాశీమల దంపతులకి చాలా కాలం సంతానం లేకపోతే పరమేశ్వరుని వేడుకున్నారంట, పూజించారంట. కాశీ విశ్వేశ్వరుని ఆయన కల్లో కనిపించి వరం ఇచ్చారంట. వరప్రసాదంగా ఈయన జన్మించారు. ఈయనకి కాశీరెడ్డి, అందుకని కాశీరెడ్డి అని పేరు పెట్టారు. కాశీరెడ్డి అని పేరు పెట్టారు. వీళ్ళంటి పేరు మున్నెల్లి కాశీరెడ్డి. తర్వాత కాలంలో ఈయన చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్ధ చూపించేవాడు. అనేక మంది ఆధ్యాత్మిక గురువులను కలిసేవాడు. చాలా ఇదిగా ఉండేవాడు. చాలా గ్రంథాలను చదువుతుండేవాడు. ఈ క్రమంలో ఎంతో జ్ఞానం సంపాదించిన ఆయన దైవత్వం పుణికిపుచ్చుకొని కాశీ నుంచి రామేశ్వరం వరకు చాలా క్షేత్రాలు తిరిగాడంట. ఈ క్రమంలో అక్కడక్కడ పాడుపడిన క్షేత్రాలని బాగు చేయించాడంట. అక్కడక్కడ తన పేరు ఆశ్రమాల ఏర్పాటు చేశారట. తర్వాత ఈయనకిచ్చే కానుకలు ఎవరు ఇస్తే కావద్దు, అన్నదానం చేయమని చెప్పేవాడంట. అందుకనే ప్రతి క్షేత్రంలో కూడా ఈయన పేరు అన్నదానం ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు కొండ మీదకి వచ్చామండి. కొండ మీదకి వచ్చిన తర్వాత ఒకే గుడిలో 3 దేవతలు కొలువై ఉన్నారు. ఇవి శివనాగ దుర్గాదేవి, తర్వాత వీరభోగ వసంతరాయలు, తర్వాత మధ్యలో ఉంటారు వీరభోగ వసంతరాయలు. కింద మనం చూసాం గుర్రాన్ని అతిరోహించి కత్తి పట్టుకున్నారు. తర్వాత పరమేశ్వరుడు శివలింగం చాలా బాగుంటుందండి. చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే పరమేశ్వరుని యొక్క వరప్రసాద కాబట్టి కాశీనారాయణ స్వామి ఎక్కువ ఈయన విగ్రహాలు ఇక్కడ కొలువై ఉన్నాయి. చాలా బాగుందన్నమాట. ఇందాక మనం చెప్పాం కదా, ఇంకా మనం ఆయన చరిత్రలోకి వస్తాం. ఈ కాశీనారాయణ స్వామీజీ అలాగా అన్ని ఆశ్రమాలు ఏర్పాటు చేస్తూ నిత్య అన్నదానం ఏర్పాటు చేయాలని చెప్పేవాడట. ఎవరు? కాశీనారాయణ స్వామి. ఈయన వారికి 1895 జనవరి 15వ తేదీన పుట్టడం వల్ల ప్రతి సంవత్సరం ఆ రోజును పురస్కరించుకొని ఆయా క్షేత్రాల్లో ఆరాధనోత్సవాలు జరుగుతాయి. అలాగే ఆయన పరమపదించిన రోజు 1995 డిసెంబర్ 6 అప్పుడు అలాగే జరుగుతాయి. ఇప్పుడు ఇంకా విశేషాలు చెప్పుకుంటూ పోదాం ఒక్కొక్కటి. ప్రస్తుతం ఈ యొక్క కొండ మీద ఉన్నటువంటి ధ్వజస్తంభం మీద కాశీనారాయణ యొక్క విగ్రహం మూర్తిని చెక్కున్నా చూడండి, ఎంత అద్భుతంగా ఉందో. చాలా అద్భుతం ఉంది. అంటే మామూలుగా ధ్వజస్తంభం అనగానే చెక్క ఉంటుంది, లేదంటే రాగి తాపడం ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం రాతిని చేశారన్నమాట. చాలా బాగుంది. తర్వాత ఈ గుడికి పైన కొండ మీద ఈ గుడికి దక్షిణ వైపుగా మనం చూస్తుంది రామాలయం. ఈ రామాలయం కూడా చాలా విభిన్నంగా ఉంటుందండి. సహజంగా రామాయణం ఎలా ఉంటుంది? సీతారామ లక్ష్మణులు ఉంటారు, హనుమంతుడు కూర్చో ఉంటారు వాళ్ళ ముందు, అంతేనా? కానీ ఇక్కడ చూడండి, సీతారామ లక్ష్మణులు ఉన్నారు, వాళ్ళ ముందు పంచముఖ ఆంజనేయ స్వామి ఉన్నాడు, అది కూడా నిలబడుకో ఉన్నారు. ఇది విశిష్టత. సీతారామ లక్ష్మణులు ఉన్నారా, వాళ్ళ ముందు హనుమంతుడు పంచముఖ ఆంజనేయ స్వామిగా కొలువై ఉన్నారు ఇక్కడ. అది దీని ఇక్కడ ప్రత్యేకత. సాధారణంగా ఇలా చూడం మనం. తర్వాత ఈ యొక్క కొండ మీద గుడికి ఉత్తరం వైపు చూస్తే మనం ఇందాక చూసి కొండ కింద చూసాం కదా, ఆ పరమేశ్వరుడు, ఇక్కడ దత్తాత్రేయ స్వామి, ఇటు చూస్తే అమ్మవారు, అటు చూస్తే నృత్యభంగి ఉన్నటువంటి నిటలాక్షుడు పరమేశ్వరుడు, తర్వాత కింద ముందు శివలింగం ఉంటాయి, అద్భుతం ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీ కూడా ఉంటుందండి. ఎట్లా చెప్తారంటే గ్రూప్ ఫోటో లాగా పరమేశ్వరుడు యొక్క ఫ్యామిలీ గ్రూప్ ఫోటో లాగా కింద చాలా చక్కగా ఏర్పాటు చేస్తున్నారు. చూడు శివలింగం మీద పరమేశ్వరుడు, పానపట్టం మీద పరమేశ్వరుడు, అవునా? పక్కనే వాళ్ళ పరమేశ్వరుడు, పార్వతీమాత, వినాయకుడు, కుమారస్వామి, అయ్యప్ప స్వామి, అవునా? ఇట్లాగా గ్రూప్ ఫోటోలాగా చాలా బాగున్నారు కదా. మరి శివలింగం, మరో శివలింగం అద్భుతంగా ఉంది. ఇక్కడ నుంచి చెప్పాము, ఇక్కడ ఉన్నంతసేపు భక్తి పారవశ్యంలో మునగడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఇహవరాలు మర్చిపోతాం, ఏమున్నా మర్చిపోతాం, మరి ఏమి గుర్తురావు, అంత హాయిగా ఉంటుంది. ఇక్కడ నుంచి కదలాలని అనిపించదు. కొండ మీద చూసేటువంటి ఎటు చూసినా శివలింగం, ఏడ కూడా చూడండి శివలింగాన్ని ఏర్పాటు చేస్తున్నారు. తర్వాత ఈ కొండకి కింద దక్షిణ వైపుగా ఉంది ఈ విగ్రహం. దక్షిణ కాదు, ఈ ఆగ్నేయ వైపు అనమాట. ఒక రకం చెప్పాలంటే సుబ్రహ్మణ్య స్వామిని ఏర్పాటు చేస్తున్నారు. మండపం కట్టి మండపం మీద స్వామివారి నిలువెత్తి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇటువంటి మండపం మనం ఎక్కడ చూసినాం సాధారణంగా సుబ్రహ్మణ్య స్వామిని. కింద పుట్ట
ఆ పుట్ట చుట్టూ పెద్ద ఆ, పడగ పాము పడగని పంచుల విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు. పైన మరి శివలింగం, ముందు నాగ ప్రతిమలు. ఎంత ముచ్చటగా ఉంది, ఎంత హాయిగా ఉందంటే జన చూసిన వాళ్ళు మర్చిపోరు. మనసంతా పులకించిపోతుంది భక్తి పారవస్యంతో. ఆ పుట్టకి మరి మధ్యలో ఇక్కడ కూడా శివలింగం, నంది, పరమేశ్వరుడు. కన్ను తిప్పుకోలేనంత హాయి భక్తి పారవస్యం మనల్ని, మన ఒంటిని తాకుతూ ఉంటుంది. ఇక్కడ పరమేశ్వరునితో ఐక్యమైనట్టుగా అనిపిస్తుంది. తర్వాత ఇప్పుడు మనం తపోవనం. ఇదేంటంటే కొండకి ఆ కపరాల తిప్పకి ఉత్తరం దిక్కులో చిన్న కొండ ఉంది. అది ఇక్కడ తపోవనంలాగా ఏర్పాటు చేశారు. ఇక్కడ తపస్సు ధ్యానం చేసుకోవచ్చు. అయితే మనం చూస్తుంది ఈ చిన్న కొండ గుహలో తాబేలు ఆకారంలో ఒక నిర్మాణం చేశారండి. తాబేలు ఆకారంలో చూడండి నిర్మాణం చేసి పైన ఎత్తులు మునుల యొక్క శిల్పాలను ఏర్పాటు చేశారు. లోపల ఇంకా ఇంకో ప్రత్యేకత ఉంది, అది చెప్తాను, మళ్ళీ చూపిస్తాను. ఎత్తులు మునుల యొక్క విగ్రహాలను ఏర్పాటు చేశారు. మధ్యలో కాశీనాయన విగ్రహం ప్రతిమని ఏర్పాటు చేశారు. చూశారు కదా, పైన అద్భుతంగా ఉంది కదా. మనసుకి ఎంత హాయిగా ఉంటుందంటే అంత హాయిగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంది ఈ ప్రాంతంలోసేపు. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాం. ఎవరున్నారు? గాయత్రి మాత. గాయత్రి మంత్రం ఎంత శక్తివంతమైందో అందరికీ తెలుసు. ఆ మాతను ఇక్కడ రాతి విగ్రహం ఏర్పాటు చేశారు, సిమెంట్ బొమ్మ ఏర్పాటు చేశారు. అద్భుతంగా ఉంది కదా. ఆ పక్కనే మరికొన్ని దేవతామూర్తులు ఏర్పాటు చేశారు. లక్ష్మీ నరసింహస్వామి పక్కనే ఈ విశేషం ఏంటంటే కాళహస్తిలో ఉన్న పరమేశ్వరుని తీసుకొచ్చారు. ఒక చెప్పాలంటే శ్రీకాళహస్తిలో శివలింగాన్ని పూజించినటువంటి ఆ భక్త కన్నప్ప, అలాగే సాలిపురుగు, పాము, ఏనుగు పూజ చేసాయి కదా, అందుకే శ్రీకాళహస్తి అన్నారు. ఆ విశేషాన్ని తెలియజేస్తూ ఇక్కడ ఏర్పాటు చేశారు. శ్రీకాళహస్తినే తీసుకొచ్చినట్టుగా చూశారు. బ్రహ్మాండంగా ఉంది, అద్భుతంగా ఉంది. చల్లని వాతావరణం, కొండ కింద భాగము, మర్రిచెట్టు నీడన. అలాగే ఈ పక్కన మనం చూస్తున్నాం ఈ దేవాలయం ముందు ఎత్తైనటువంటి రాతి స్తంభం, ధ్వజస్తంభం. ఇది కూడా చాలా కళాత్మకంగా చిత్రించబడింది అన్నమాట. మనం దగ్గర చేసి చాలా బాగుంటుంది, చాలా కళాత్మకంగా ఉంటుంది. ఈ గుడి ఏంటంటే అయ్యప్ప స్వామి గుడి. ఎదురుగా 18 మెట్లు ఉంటాయి. అయితే ఈ 18 మెట్లు ఇప్పుడు కూడా మూసేసి ఉంటారు. ఎప్పుడో అంటే వేడుకలప్పుడు మాత్రం తీస్తారన్నమాట. మరి ఎలా పైకంటే అటుపక్క ఇటుపక్క మళ్ళీ 18 మెట్లు ఏర్పాటు చేశారు. మనం ఇంకో వైపు ఒక పక్క వైపు నుంచి వెళ్దాము. అక్కడ కూడా 18 మెట్లు ఏర్పాటు చేశారు. ఇవే 2 మెట్లు నేను లెక్కబెట్టి చూశాను. 18 మెట్లు ఉన్నాయి, 18 మెట్లు ఉన్నాయి. మనం వెళ్ళంగానే సాధారణంగా అయ్యప్ప స్వామి గుళ్ళోకి ఆడవాళ్ళకి పెద్దగా ప్రవేశం ఉండదు అనుకుంటాను. కానీ ఇక్కడ ఆడవాళ్ళు కూడా లోపలికి వచ్చి ప్రవేశించి దర్శనం చేసుకోవచ్చు అయ్యప్ప స్వామి. ఇది గుడి రాతి నిర్మాణం, సిమెంట్ కాకుండా రాతి నిర్మాణం. బాగా చూడండి. ఆ స్వామివారిని కూడా మీకు దగ్గర నుండి చూపిస్తాను. అయ్యప్ప స్వామిని మీకు దగ్గర నుండి గర్భగుడి ప్రతిమను చూపిస్తున్నాను, మూల విరాట్ను చూపిస్తున్నాను. సహజంగా ఇటువంటి అవకాశం గుడిలో ఎవరు, కానీ ఇక్కడ వాళ్ళ నిర్వాహకులు మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ప్రతి విషయాన్ని కూడా మనకి సహకరించారు. బయటకు ఇటువైపు శివుడు, అలాగే కుమారస్వామి. గుడి చుట్టూ కూడా దేవతామూర్తులు, అంటే పార్వతీ అమ్మవారి వివిధ రూపాలు. ఎలాగా అష్టాది శక్తి పీఠాలు అంటారు కదా, అలా అన్నమాట. అన్ని ప్రతిమల్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా చాలా చాలా అంటే ముగ్ధ మనోహరంగా అద్భుతంగా ఉన్నాయి. జీవకళ అట్లే ఉట్లుపడుతుంది. మన దేవతని ప్రత్యక్షంగా చూస్తుంటే ఉంటుంది ఆ చక్కని వాతావరణం. అక్కడ వాతావరణం చాలా చక్కగా ఉంటుందండి. అలా ప్రదక్షిణ చేసుకొచ్చిన తర్వాత ఇటువైపు గుడికి ఇటువైపు శ్రీ మహావిష్ణువు చూపిస్తున్నారు కదా. ఆ తర్వాత పక్కనే కళ్యాణ మండపం. ఈ కళ్యాణ మండపం ప్రత్యేకత ఏంది? మామూలుగా కళ్యాణ మండపాలు చూస్తాం, స్టేజీ ఉంటుంది, లేదా 1-2 దేవతా విగ్రహాలు ఉంటాయి, లేదా అట్టి విషయాలుగా పెడతా ఉంటారు. కానీ ఇక్కడ చూడండి, సకల దేవతలు కొలువై ఉన్నారు.
బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, సీతారామ లక్ష్మణ సమేత హనుమంతుడు, పార్వతీదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి, వీరు చాలదన్నట్టు కింద అనేక దేవతామూర్తులు, హనుమంతుడు చూశారు కదా. ఇంకా చాలామంది అంటే ఒకరు ఉన్నారు ఒకరు లేరు అని కాకుండా సకల దేవతల ఆశీస్సులతో ఇక్కడ మనం పెళ్లి చేసుకోవచ్చు, పెళ్ళిళ్ళు చేయొచ్చు. బ్రహ్మ, సరస్వతీమాత, సకల దేవతల దత్తాత్రేయుడు, సకల దేవతల ఆశీస్సులతో ఇక్కడ వివాహాలు ఏర్పాటు చేసుకోవచ్చు, వాళ్ళ ఆశీస్సులతో వివాహం జరిపించుకోవచ్చు అనమాట. ఇటు పక్కనే సరస్వతీమాత ఆలయం, ఇది కూడా రాతి కట్టడం అనమాట. అయితే ఆ మాతకి ఎదురుగా విఘ్నేశ్వరుడు, ఈయన జ్ఞానానికి అధిపతి కాబట్టి ఆయన ఏర్పాటు చేశారు. లోపల జ్ఞాన సరస్వతీ మాత చూడండి, పైన వీణ ఎలా బ్రహ్మాండంగా ఉంది కదా శిల్పం, అంటే చెక్కిన తీరు. అమ్మవారిని కూడా మీకు దగ్గరుండి చూపిస్తాను చూడండి. సరస్వతీమాత, జ్ఞాన సరస్వతీమాత, ఈమెకు ఆశీస్సులతో చదువు బాగా రావాలని ఇక్కడ కొంతమంది వచ్చిపోవడం నేను చూశాను, గమనించాను నేను. విశేషం ఏంటంటే లక్ష్మీదేవికి, పార్వతీదేవికి గుళ్ళు ఉంటాయి రకరకాలుగా, కానీ సరస్వతీదేవికి మాత్రం గుడులు చాలా అంటే చాలా అరుదు, ఏడో బాసర్ లాంటి ప్రాంతాల్లో మాత్రమే కానీ స్కూళ్ళల్లో మాత్రం ఉంటుంది, కానీ బయట ఎక్కడ ఉండదు. కానీ ఇక్కడ సరస్వతి మాత్రం చక్కని గుడి ఏర్పాటు చేశారు. పైగా గుడి చుట్టూ కూడా దేవతా విగ్రహాలని విభిన్నమైనటువంటి దేవతా రూపాలని, అమ్మవారి రూపాలని ఏర్పాటు చేశారు. ఇవి కూడా చక్కగా ఇందాక అయ్యప్ప స్వామి గుడి చుట్టూ ఏ విధంగా ఉన్నాయో ఇవి కూడా చాలా అంటే చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తున్నారు చూడండి. నిజంగా మన దేవతలు మన ముందు ప్రత్యక్షమైనట్టుగా అనుభూతి కలుగుతూ ఉంది. చాలా బ్రహ్మాండమైన అనుభూతి అన్నమాట. చాలా అంటే చాలా బాగున్నాయి, ఇంకా వేరే మాటలు లేవు. చూడు, ఏడుకొండల వాడు వెంకటేశ్వర స్వామి, బ్రహ్మ, సరస్వతీమాత, శ్రీ మహావిష్ణు, లక్ష్మీదేవి, శివుడు, పార్వతి, ఇలా. అయితే ఈ యొక్క జ్ఞాన సరస్వతి మందిరానికి అలాగే అయ్యప్ప స్వామి గుడి ఎదురుగా ఒక వనంలా ఉంది. ఇక్కడ ఏం చేశారంటే నవగ్రహాలను ఏర్పాటు చేశారండోయ్. నవగ్రహాలని ఏర్పాటు చేశారు. ఈ నవగ్రహాలు ఎట్లా ఏర్పాటు చేశారు? మామూలుగా ఒక మండపం పెట్టేసి చిన్న బొమ్మలు పెట్టేసి కాకుండా ప్రతి నవగ్రహానికి పూర్తి ఆకారాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు, ప్రతిమలను ఏర్పాటు చేశారు. సూర్యుడు తేజస్తో వెలిగిపోతున్నాడు. ఆ యొక్క రథసారథి అనూరుడు, 7 గుర్రాల రథాన్ని నడుపుతున్నటువంటి అనూరుడు మనం నేరుగా చూడవచ్చు. అలాగే మరో గ్రహం శుక్రుడు. ఇక్కడ నవగ్రహాల ఇంకో విశేషం ఏంటంటే ఏ నవగ్రహాన్ని దేనితో పూజించాలి, ఆ నవగ్రహం దేనికి గుర్తు, ఏ రంగుకి, ఏ నవరత్నానికి గుర్తు, ఇవన్నీ కూడా తెలియజేస్తున్నారని చాలా పూర్తి సమాచారం ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే గురుడు చూడండి, వారి వాహనాలు, గురుడికి ఏనుగు గురుగ్రహము, అలాగే కేతు, రాహుకేతులు అంటాం కదా, కేతు. ఈ కేతు కూడా చూడండి చాలా విభిన్నంగా ఉంటుందండి, మనం ఊహించిన దానికంటే చాలా విభిన్నంగా ఉంటుంది, చాలా అంటే చాలా విభిన్నంగా ఉంటుంది రాహుకేతు. అలాగే శనీశ్వరుడు అంటేనే పేరుంటేనే చాలా మందికి భయం, తగ్గట్టే ఉన్నాడు చూడు, పేరు తగ్గట్టే ఉన్నాడు. కాకి వాహనం ఈయనకి శనీశ్వరుడు. ఆ స్వామి దయ ఉంటే అన్నీ బాగా జరుగుతాయి. రాహువు చాలా విభిన్నంగా ఉంది. రాహుకేతువుల విగ్రహాలు నేను ఊహించిన దానికంటే చాలా విభిన్నంగా ఉన్నాయండి. అక్కడేమో తల లేదు, ఇక్కడ తల మాత్రమే ఉంది, చాలా విభిన్నంగా ఉంది కదా. అలాగే చంద్రగ్రహము. అయితే ఇవన్నీ మనం నేరుగా వెళ్ళి చూస్తే ఇంకా అసలు నేను చెప్పిన దానికంటే ఇంకా గొప్పగా అనుభూతి పొందుతారు మీరు, చాలా చక్కని అనుభూతి పొందుతారు మీరు. కుజుడు. ఇప్పుడు ఇంకో విశేషం ఏంటంటే కాశీనాయన ఆశ్రమం అంటేనే ప్రత్యేకత అన్నదానం. ఇందాక చెప్పాను 100కు పైగా ఆశ్రమాలు ఉన్నాయి దేశవ్యాప్తంగా. ప్రతి దగ్గర కూడా ప్రతిరోజు నిరంతర అన్నదానం జరుగుతుంది ఇక్కడ ఆశ్రమాల్లో. నేను వెళ్ళిన రోజు అంటే ఏ గురువారమో మంగళవారం ఇలా అని కాకుండా, శుక్రవారమో ఆదివారం అని కాకుండా ప్రతిరోజు అన్నదానం జరుగుతుందండి. నేను వెళ్ళిన రోజు పొద్దున టిఫిన్ పెట్టారు, మధ్యాహ్నం భోజనం ఎలా ఉందంటే పంచపక్ష పరమాణాలు అంటారే, విందు భోజనం లాగా ఏర్పాటు చేస్తాండి. మామూలుగా ఎలా ఉంటుందంటే అన్నదానం అంటే ఎలా ఉంటుంది, సాధారణంగా ఏదో సాంబార్ అన్నం పెట్టేసి, తాలింపు పెట్టేసి, ఒక స్వీట్ పెట్టేసి, వడబెట్టి చెప్పేస్తారు. కానీ ఇలా కాదండి, ఒక విందు భోజనం లాగా చక్కగా అద్భుతంగా
4-5 రకాల స్వీట్లు, తాలింపులు, పచ్చళ్ళు, అబ్బా అరటిపండు ఇట్లాగా భోజనం అంటే వెజిటేబుల్ రైసు, పలావు అంటే అన్ని రకాలుగా దద్దోజనము. మనం చెప్పడానికి లిస్ట్ చాలదు, అన్ని విందు భోజనంలాగా ఉంటుందండి. ఇక్కడ ప్రతిరోజు జరుగుతుంది. ప్రతిరోజు ఇలాగే జనం రద్దీ ఉంటుంది. ప్రతిరోజు ఇలాగే జనాభా వస్తుంటారు. ఎక్కడెక్కడి నుంచో వస్తారు, దూర ప్రాంతాల నుంచి వస్తున్నారండి. వాహనాల్లో అది పనిగా వస్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క ఆశ్రమాన్ని కాశీనాయన యొక్క శిష్యులు ఏర్పాటు చేశారని అంటారు. ఇక్కడ ఆయన భక్తులు, క్షమించాలి, ఆయన భక్తులు ఇక్కడ ఏర్పాటు చేసి ఇప్పటికీ ప్రతిరోజు ఎటువంటి కాలమైనా కానీ, ఎటువంటి సీజన్ అయినా కానీ 24 గంటలు అన్నట్టుగా ఏ క్షణంలో పోయినా ఆడ భోజనానికి లోటు ఉండదు. ఇది గొప్ప విషయం. ఈ ఆశ్రమాన్ని ఆనంద ఆశ్రమం అని అంటారంట. తిరణాల తెప్ప ఆత్మకూరు. ఇక్కడికి రావాలంటే చెప్పిన కదా, ఆత్మకూరుకు వచ్చేసి చేజర్ల వెళ్ళే దారిలో ఆత్మకూరు దాటంగానే అంతే, ఆత్మకూరు దాటంగానే ఉంటుంది అంతే. ఇక్కడ బొగ్గేరు బ్రిడ్జి వస్తుంది, దాని పక్కనే ఉంటుంది. ఈ దారినే పోవచ్చు కలికి సినిమా ఆ శివాలయం కాడికి. ఈ యొక్క కాశీనాయన ఆశీస్సులతో మీకు అంతా మంచి జరగాలని ఆ స్వామి, ఆ కాశీనాయన స్వామి మిమ్మల్ని అందరూ చల్లగా చూడాలని కోరుకుంటూ, ఇటువంటి ఆశ్రమాన్ని చూపించే అవకాశం ఆ భగవంతుడు నాకు కల్పించేందుకు కృతజ్ఞతలు చేసుకుంటున్నాను. మీరు ఇలాగే నా వీడియోను ఆదరించి మరింత ప్రోత్సాహం ఇస్తారని కోరుకుంటూ సెలవు.